ఈ విడ్త్ అనేది అయితే చాలా ఎక్కువ వస్తుంది. హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఈవెన్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళైనా సరే, డ్రైవింగ్ అనే కాదు పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా అట్మోస్ట్ కంఫర్ట్ అయితే ఉంటుంది. సో ఈ టైప్లో రిక్లైన్ చేసుకోవడానికైనా లేదంటే ఫ్రంట్కి బ్యాక్కి ఒకవేళ మూవ్ చేసుకోవాలన్నా సరే మనం ఇక్కడి నుంచి అయితే మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళకి అంత కంఫర్ట్ అయితే ఉండదు కానీ బట్ పిల్లల వరకు అయితే ఓకే. ఈ టోటల్ లెంత్ మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే 15.4 feet లెంత్ అయితే వస్తుంది. స్పేర్ వీల్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. 6 seater వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్యలో మనకి రెండే వస్తాయి. ఆ రెండు ఏంటంటే కెప్టెన్ సీట్స్ అయితే వస్తాయి. డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ లేదంటే యూరియా అనొచ్చు, అది కూడా అయితే సెపరేట్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి 20 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. లైట్స్ అయితే చూస్తున్నారు కదా మనకి సీక్వెన్షియల్ టైప్లో అయితే బ్లింక్ అవుతున్నాయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసారు కదా, మహీంద్రా XUV 700లో మనకి టాప్ అండ్ వేరియంట్ అయితే మనం టోటల్ డీటెయిల్గా అయితే చూద్దాం. ఈ మహీంద్రా XUV 700 అనేది 2021 August 14th లాంచ్ అయింది. అండ్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే కనుక 2 lakh యూనిట్స్ అనేవి మన ఇండియాలో సేల్ అయ్యాయి. సో 2 lakh యూనిట్స్ విత్ ఇన్ అ షార్ట్ టైంలో ప్రొడక్షన్ చేయడం యాజ్ వెల్ యాజ్ సేల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మహీంద్రా హిస్టరీలోనే ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ XUV 700లో వేరియంట్స్ కనుక చూసుకుంటే 6 వేరియంట్స్ వస్తాయి. MX, AX3, AX5లో సెలెక్ట్ వేరియంట్ ఇది రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ AX5, AX7, AX7లో లగ్జరీ వేరియంట్. సో ఇలాగ ఏంటంటే నేను టోటల్ అన్ని వేరియంట్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మన వీడియో కాదు కానీ AX7 టాప్ అండ్ వేరియంట్లో మనకి ఏమొస్తుంది అనేది కొంతమంది అయితే అడిగారు. సో అందుకనే ఈరోజు మన వీడియోలో ఏంటంటే AX7 లగ్జరీ వేరియంట్ అంటే టాప్ అండ్ వేరియంట్. సో ఈ వెహికల్ గురించి టోటల్ డీటెయిల్ స్పెసిఫికేషన్ వీడియో అనమాట, ఇది వాక్ అరౌండ్ వీడియో. ఇది ఈరోజు ఈ SUV గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో చేయడానికి నేను రాజమండ్రిలో ఉన్న M&N మోటార్స్ మహీంద్రా షోరూమ్ దగ్గరికి వచ్చాను. మీరు ఒకవేళ టెస్ట్ రైడ్ చేయాలనుకున్న ఏ వెహికల్ గురించి ఇంకా డీటెయిల్గా మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఈ షోరూమ్కి అయితే మీరు రావచ్చు. బట్ సండే కాకుండా మిగతా రోజుల్లో వస్తే బెస్ట్ నన్ను అడిగితే. సండే కూడా ఉంటారు కానీ మిగతా రోజుల్లో అయితే కొంచెం బెటర్గా అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. మనకి మహీంద్రా డిజైన్ ఏ టైప్లో అయితే ఉంటుందో సేమ్ అదే అనమాట. దీంట్లో ఏమీ సపరేట్గా ఏమీ ఇవ్వలేదు. అండ్ దీంట్లో లాక్ అండ్ అన్లాక్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ బూట్ ఓపెనింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ రెండు కూడా సేమ్ ఒకే టైప్లో కీ అయితే డిజైన్ చేశారు. రెండు కూడా ఫోల్డబుల్ తోటి అయితే వచ్చాయి. ఫోల్డబుల్ లాక్ ఆప్షన్ అయితే వచ్చింది. హజార్డ్ అయితే ఆన్ చేస్తాను. ఇక్కడ మనకి లైట్స్ అయితే చూస్తున్నారు కదా, మనకి సీక్వెన్షియల్ టైప్లో అయితే బ్లింక్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ సైడ్ చూసుకున్నా సరే మనకి ORVM దగ్గర కూడా ఈ టైప్లో టర్న్ సిగ్నల్స్ అయితే ఉంటుంది. దీంట్లో 360-degree కెమెరా ఉంటుంది కాబట్టి ఇలా ORVMs దగ్గర 2 కెమెరాస్ ఉంటాయి బోత్ సైడ్స్ అనేది. అలాగే ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది, రియర్ లో కెమెరా ఉంటుంది. ఈ 4 కెమెరాస్ దగ్గర నుంచి తీసుకున్న ఫుటేజ్ ని 360 వ్యూలో అయితే చూపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే టర్న్ సిగ్నల్ వెలుగుతుంది. హాలోజన్ సెటప్ వచ్చేది దీంట్లో అంతా కూడా. అండ్ ఇదొక్కటి మాత్రమే LED స్ట్రిప్ అయితే వస్తుంది. సో ఇక DRLs అయితే చూస్తున్నారు కదా, DRLs అయితే ఈ టైప్లో లైట్ అయ్యి మొత్తం అంతా కూడా. అండ్ షేప్ మాత్రం ఏంటంటే టోటల్గా మాసివ్ షేప్ అయితే ఉంది. మంచి బోల్డ్ లుక్ వచ్చేలాగా దీని డిజైన్ ఎలిమెంట్ అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే. అండ్ దెన్ డిజైన్ ఎలిమెంట్తో పాటే ఈ కిందనైతే చూస్తున్నారు కదా ఫాగ్ ల్యాంప్స్ కూడా దీంతో పాటు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా దీంట్లో చూసుకుంటే ఇక్కడ బానెట్ చూసారా, మొత్తం మాసివ్ షేప్ అయితే ఉంటుంది బానెట్ అనేది. అండ్ టోటల్గా దీంట్లో కలర్స్ చూసుకున్నా సరే ఏంటంటే మనకి MX వేరియంట్కి వచ్చేటప్పటికి మనకి 5 కలర్స్ అయితే ఉంటాయి. మనకి ఈ AXలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 6 కలర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనకి నెపోలీ బ్లాక్ వర్షన్స్ అని అయితే వచ్చాయి. అంటే ఈ కలర్స్ ఏం మారవు కానీ పైన వచ్చేటప్పటికి ఏంటంటే రూఫ్ మనకి టోటల్ నెపోలీ బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. అది ఇప్పుడు రీసెంట్గా అయితే వచ్చింది. సో నెపోలీ బ్లాక్ వర్షన్స్ మీరు తీసుకున్న మాట అయితే ఈ కలర్స్ అనేవి కామన్. నేను ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను. ఈ కలర్స్ అనేవి కామన్, బట్ పైన రూఫ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి నెపోలీ బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం సైడ్ ఎలిమెంట్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్స్ చూసుకుంటే దీంట్లో అపోలో యాప్టెరా టైర్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇవి కూడా ఏంటంటే 18 సెక్షన్ టైర్స్ అనమాట. ఎలాయ్ వీల్స్ అనేది 18 టోటల్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలాయ్ వీల్స్ వస్తాయి, బట్ స్పేర్ వీల్ చూసుకుంటే మనకి జస్ట్ క్యాస్ట్ ఐరన్ వీల్ మాత్రమే వస్తుంది. అండ్ దీంట్లో మనకి బ్రేకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ కూడా డిస్క్ ఉంటుంది. 235/60 మనకి రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి హెవీ సైజ్ ఉన్నాయి మనకి 18 ఇంచ్ కాబట్టి. అండ్ స్పేర్ వీల్ వచ్చేటప్పటికి మనకి 17 ఇంచ్ వస్తుంది. సైడ్ నుంచి చూసుకుంటే మనకి టోటల్గా డిజైన్ ఎలిమెంట్ అనేది ఈ టైప్లో అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డిస్క్ అయితే వచ్చింది. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే నార్మల్ డిస్క్ వస్తుంది. అలాగే మనం సస్పెన్షన్ గురించి చూసుకున్నా సరే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి మ్యాక్ ఫర్సన్ స్ట్రెచ్ సస్పెన్షన్ వస్తుంది. అది కూడా ఇండిపెండెంట్ వస్తుంది.
అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మల్టీ లింక్ సస్పెన్షన్ వస్తుంది. ఇది కూడా టోటల్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇండిపెండెంట్ సస్పెన్షన్ మనకి దేంట్లో అయితే ఉంటుందో మనకి సస్పెన్షన్ ట్రావెల్ అనేది చాలా బాగుంటుంది. అంటే టోటల్గా ఒక సైడ్ మనకి గతుకుల్లో దిగినంత మాత్రాన కార్ అంతా షేక్ ఉండదు అనమాట. ఓన్లీ అటు సైడ్ మాత్రమే ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉంది కాబట్టి ఓన్లీ అటు సైడ్ మాత్రమే సస్పెన్షన్ యాక్ట్ చేస్తుంది. దీంట్లో 60 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మీరు పెట్రోల్ వేరియంట్ తీసుకున్నా లేదంటే డీజిల్ వేరియంట్ తీసుకున్నా సరే దీంట్లో మనకి 60 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ వచ్చేటప్పటికి కంపెనీ క్లెయిమ్ మనకి 17 వరకు ఉంది. బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో మనకి మైలేజ్ నాకు తెలిసినంత వరకు ఒక 12-13 వరకు అయితే రావచ్చు. ఒకవేళ మీరు ఈ వేరియంట్ కాకుండా దీని ముందర వేరియంట్ వాడుతున్నట్టయితే అసలు మైలేజ్ ఎంత వస్తుంది మీరు ఎప్పుడైనా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మనకి ఏంటంటే BS6 phase 2కి అప్గ్రేడ్ అయింది కాబట్టి దీంట్లో మనకి డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ లేదంటే యూరియా అనొచ్చు, అది కూడా అయితే సెపరేట్ ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్లో అయితే చూస్తున్నారు కదా. ఇది వచ్చేటప్పటికి 20 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి AX7 కాబట్టి ఇక్కడ ఆడ్రినాక్స్ అనేది బ్యాడ్జింగ్ కూడా ఉంది. AX వెర్షన్స్ అనేది ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మొత్తం ఆడ్రినాక్స్ వెర్షన్తో కనెక్ట్ అయి ఉంటాయి. ఆడ్రినాక్స్ అంటే నథింగ్ బట్ AI టైప్ అనమాట. మన మొబైల్ నుంచే చాలా ఫీచర్స్ అన్నీ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. లైక్ పవర్ విండోస్ కానీ లేదంటే ఇంజన్ మనం రాకముందే ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి క్యాబిన్ మొత్తం చిల్ చేసి ఉంచాలనుకున్నా సరే ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనం వెహికల్ దగ్గరికి రాకుండా మొబైల్ నుంటే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే జియో ఫెన్సింగ్ ఉంది. అండ్ బిల్ట్ ఇన్ అలెక్సా ఫీచర్ కూడా ఉంది. సో వాయిస్ కమాండ్ తోటి మనం లోపల చాలా ఫీచర్స్ అనేవి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం చాలా రేంజ్ ఆఫ్ ఫీచర్స్ అన్నీ కూడా ఆడ్రినాక్స్ వెర్షన్స్లో వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఉంది, అది కూడా టోటల్ వైట్ కలర్లోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఉంది, యాజ్ వెల్ యాజ్ వాషర్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ డిఫాగర్ లైన్స్ అయితే ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మనకి వైపర్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మహీంద్రా లోగో ఉంది. అండ్ రేర్ కెమెరా వచ్చేటప్పటికి ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే వస్తుంది కదా. అండ్ ఇక్కడ XUV 700 బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ AX7లో లగ్జరీ వేరియంట్ ఇది కూడా బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 2 సెన్సార్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ డిఫ్యూజర్ చూసుకున్నా మనకి రాబస్ట్ క్వాలిటీ ఉండేలాగా మనకి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక టోయింగ్ హుక్కి సంబంధించిన ఒకటైతే ఉంది ప్లేస్ అనేది. అండ్ రిఫ్లెక్టర్ అయితే ఇక్కడ ఇచ్చారు, బోత్ సైడ్స్ అనేది రిఫ్లెక్టర్ ఉన్నాయి. దీంట్లో మనకి బూట్ ఓపెనింగ్ అయితే చూద్దాం అసలు. సో మనకి బూట్ ఓపెన్ చేస్తే ఈ టైప్లో అయితే ఉంది. టోటల్ 2 సైడ్లు మనకి హైడ్రాలిక్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి లాస్ట్లో 3rd row సీట్స్ కూడా ఉంది కాబట్టి మనకి ఇక్కడ బూట్ స్పేస్ అయితే తక్కువ వస్తుంది. 240 లీటర్ కెపాసిటీ తోటి మనకి బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే సీట్స్ అయితే వచ్చాయి కదా. ఈ AX7లోనే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మధ్య రోలో మనకి 3 ఉన్నాయి కదా సీట్స్ అనేది. అంటే టోటల్గా ఇది వచ్చేటప్పటికి మనకి 7 సీటర్ ఇది. ఇదే సేమ్ మనకి ఏంటంటే 7 సీటర్ కాకుండా మనకి 6 సీటర్ కూడా ఉంటుంది అనమాట. మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. 6 సీటర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్యలో మనకి 2 వస్తాయి. ఆ 2 ఏంటంటే కెప్టెన్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ దీంట్లో మనకి ఇంకా లగేజ్ స్పేస్ ఇంకా కావాలి, బూట్ స్పేస్ అనేది ఇంకా కావాలి అనుకుంటే మనం ఇక్కడి నుంచి అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి 50-50 స్ప్లిట్ అయితే ఉంది. అండ్ ఈవెన్ ఈ 3rd row కూడా మనకి ఇక్కడైతే చూస్తున్నారు కదా సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు 2 సీట్లకి. అలాగే ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. AC కంట్రోలర్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు, లెఫ్ట్ సైడ్ జస్ట్ ఓపెనింగ్ మాత్రమే ఉంది. బట్ రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడ కంట్రోలర్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఈ లాస్ట్ రోలో కూర్చోవడానికి వాళ్ళకి కూడా ఇక్కడ పవర్ అవుట్లెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా. సో పవర్ సాకెట్ అయితే ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇదంతా వచ్చిన తర్వాత మీకు డౌట్ వస్తుంది దీంట్లో మరి స్పేర్ వీల్ ఇక్కడ ఇవ్వలేదని చెప్పి. దీంట్లో స్పేర్ వీల్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడి నుంచి అయితే ఉండదు. స్పేర్ వీల్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది, లేదంటే స్కై రూఫ్ అని అంటే. అండ్ ఈవెన్ ఈ బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి స్పాయిలర్ దగ్గర చూసుకుంటే ఏరోడైనమిక్ షేప్ని సపోర్ట్ చేసేలాగా ఈ టైప్లో అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి టోటల్ గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది. మనకి 3rd quarter విండో అయితే ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఓపెనింగ్ అయితే ఏముండదు, జస్ట్ క్లోజ్ ఎలిమెంట్ ఉంటుంది అదంతా కూడా. ఈ ఫ్రంట్ నుంచి మనకి లాస్ట్ వరకు చూసుకున్న ఒక క్రోమ్ లైన్ అయితే రన్ అయింది చూసారు కదా. డిజైన్ ఎలిమెంట్లో భాగంగా ఇక్కడ ఒక క్రోమ్ లైన్ అయితే రన్ అయింది. అండ్ దెన్ దీంట్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 201 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. అండ్ దీంతో మన ఇండియన్ రోడ్స్లో ఎలాంటి రోడ్స్లో అయినా సరే హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడ తగిలేస్తుందనే ఇష్యూ అయితే లేదు. సో బానెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంజిన్ అయితే ఈ టైప్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసి ఉంటుంది. మనకి ఇంజిన్ అంతా పైకి ఏం కనబడదు, ఎందుకంటే ఈ పైన మొత్తం ఇవన్నీ కవర్ చేసేసి ఉన్నాయి కాబట్టి. ఈ XUV 700లో మనకి ఇంజిన్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక పెట్రోల్ యాజ్ వెల్ యాజ్ డీజిల్, అంటే కొన్ని వేరియంట్స్లో పెట్రోల్ ఉంది, కొన్ని వేరియంట్స్ డీజిల్ ఉంది, కొన్ని వేరియంట్స్లో పెట్రోల్ అండ్ డీజిల్ రెండిట్లోనే అవైలబుల్గా ఉంది. పెట్రోల్ చూసుకుంటే మనకి 2 లీటర్ ఇంజిన్ వస్తుంది, టర్బో పెట్రోల్ విత్ డైరెక్ట్ ఇంజెక్షన్.
అదే డీజిల్లో చూసుకుంటే టర్బో డీజిల్ విత్ సిఆర్డిఏ వస్తుంది, 2.2 లీటర్ వస్తుంది డీజిల్లో చూసుకుంటే. పవర్ ఫిగర్స్, టార్క్ ఫిగర్స్ చూసుకుంటే మనకి పెట్రోల్లో వచ్చేటప్పటికి పవర్ ఫిగర్ ఎక్కువ ఉంటుంది, టార్క్ అనేది కొంచెం నార్మల్గా ఉంటుంది. అదే డీజిల్లో చూసుకుంటే మనకి పవర్ ఫిగర్స్ అనేది తక్కువ ఉంటుంది, బట్ టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. డీజిల్ ఇంజిన్స్ అంటే మనకు తెలిసిందే టార్క్ అనేది కంపల్సరీగా ఎక్కువ ఉంటుంది పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకి పెట్రోల్ వేరియంట్స్లో కానీ లేదంటే డీజిల్ వేరియంట్స్లో కానీ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది, అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. అండ్ అలాగే ఈ డీజిల్లో మనకి చూసుకున్నా సరే మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ వస్తుంది. అండ్ దీంట్లో మెయిన్గా ఏంటంటే 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుందా లేదా అని చాలామందికి అయితే డౌట్ వస్తుంది. బట్ 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ అనేది మనం యాజ్ అన్ ఆప్షనల్గా మనం కావాలంటే ఆ వేరియంట్ తెప్పించుకోవచ్చు మనం బుక్ చేసుకునేటప్పుడే. బట్ స్టాండర్డ్గా ఏంటంటే 4 వీల్ డ్రైవ్ అంటే ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తోటి మనకి వెహికల్ అయితే రాదు. బట్ మనం పర్చేస్ చేసేటప్పుడు మనం ఆల్ వీల్ డ్రైవ్ కూడా కావాలంటే దాంతోపాటు మనమైతే పర్చేస్ చేయొచ్చు అనమాట. అండ్ అందరూ వెయిట్ చేసేది ఇప్పుడు ఏంటంటే మనం ఏ కార్ చూసుకున్నా ఏ వెహికల్ చూసుకున్నా మనకి గ్లోబల్ అన్క్యాప్ రేటింగ్ అయితే చూస్తున్నారు కదా. మనకి XUV 700 వచ్చేటప్పటికి అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో మనకి 5 స్టార్ వచ్చింది, అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో మనకి 4 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో మనకి ఇంకా సేఫ్టీ రిలేటెడ్ ఏంటంటే లెవెల్ 2 ADAS ఫీచర్స్ వస్తాయి. అండ్ స్టాండర్డ్గా మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ABS ఉంటుంది, EBD ఉంటుంది, ESP ఉంటుంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్కి అయితే అసలు లోటు లేదు, మొత్తం టోటల్ ప్యాక్ అయిపోయి వస్తుంది ఈ వెహికల్ అనేది. లెవెల్ 2 ADAS వస్తుందని చెప్పాను కదా. లెవెల్ 2 ADASలో ఫీచర్స్ వచ్చేటప్పటికి మనకి స్మార్ట్ పైలట్ అసిస్ట్ వస్తుంది, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వస్తుంది, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వస్తుంది, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్, అలాగే లేన్ కీప్ అసిస్ట్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ అయితే వస్తాయి దీంట్లో. అండ్ అలాగే ఇక్కడ మనకి వైడ్ గ్లాస్ ఏరియా ఉంటుంది, దాంతోపాటు మనకి వైపర్స్ యాజ్ వెల్ యాజ్ వాషర్స్ వస్తాయి. అండ్ మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక కెమెరా అయితే ఉంది చూస్తున్నారు కదా. సో ఈ కెమెరా తోటి మనకి బయట వ్యూ అనేది ఇప్పుడు వచ్చేది ఏంటంటే సేఫ్టీ మనం కరెక్ట్గా వెళ్ళిన అవతల వాళ్ళు వచ్చి తేడాగా గుద్దేసిన ఏదైనా దానికి ప్రూఫ్గా ఉండేలాగా మనకి ఈ కెమెరా అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ కెమెరా కూడా ఏంటంటే స్టాండర్డ్గా 11 అవర్స్ వరకు రికార్డ్ చేసుకోగలదు స్టోరేజ్ కెపాసిటీ అనేది. అండ్ ఈ పక్కన ఉన్నది ఇదేంటంటే మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్ అనమాట. ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయంటే మనం ఆన్ చేసుకోగలదు, రెయిన్ పడితే దాన్ని బట్టి ఆటోమేటిక్గా అదైతే వైపర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నా సరే ఆటో హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనం దీని డైమెన్షన్స్ గురించి చూసుకుంటే కనుక మీకు అర్థమయ్యే విధంగా నేను ఎంఎంలో కాకుండా ఫీట్లో అయితే చెప్తాను. ఈ టోటల్ లెంత్ మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే 15.4 ఫీట్ లెంత్ అయితే వస్తుంది. అండ్ వీల్ బేస్ చూసుకుంటే మనకి 9 ఫీట్ వీల్ బేస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని హైట్ చూసుకుంటే మనకి 5.7 హైట్ అయితే ఉంటుంది, 5.7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనం విడ్త్ చూసుకుంటే కనుక 6.2 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విడ్త్ అనమాట, ఈ టోటల్ ఈ విడ్త్ వచ్చేటప్పటికి మనకి 6.2 ఫీట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం రేర్ సీట్స్ కంఫర్ట్ అయితే చూద్దాం, ఆ తర్వాత మనం ఫ్రంట్ సీట్స్ డ్రైవర్ సీట్ అవన్నీ చూద్దాము. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ తోటి హ్యాండిల్ అయితే ఇచ్చారు, సిల్వర్ యాక్సెంట్స్ తోటి మనకి అన్లాక్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే పవర్ విండో స్విచ్ అయితే ఇచ్చారు, ఇక్కడ కూడా మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ మనము ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి అంబ్రెల్లా అవి ప్లేస్ చేసుకోవడానికి ఏమైనా చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు మనకి డోర్లో చూసుకుంటే. అండ్ బ్యాక్ సైడ్ మనకి సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, 3 పర్సన్స్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట, ఎందుకంటే ఈ విడ్త్ అనేది ఎక్కువ కాబట్టి. అండ్ దీంట్లోంచి మళ్ళీ 3rd రోలోకి సీట్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే అస్సలు కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, ఇది మనం ఇలా పుల్ చేస్తే చాలు. సో ఇలాగ మనం 3rd రో సీట్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో నేను ఇప్పుడైతే 3rd రో సీట్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది పెద్దవాళ్ళకి అంత కంఫర్ట్ అయితే ఉండదు కానీ బట్ పిల్లల వరకు అయితే ఓకే. 2 పర్సన్స్ అంటే విడ్త్ పరంగా మనకి ప్రాబ్లం లేదు, కానీ మనకి కాల్ దగ్గర అయితే చూస్తున్నారు కదా, మనం కాళ్ళు పైకి ఉంటాయి, మనకి థై సపోర్ట్ అనేది అయితే దీంట్లో ఉండదు అనమాట. లాస్ట్ రో సీట్స్లో మనకి థై సపోర్ట్ అయితే ఉండదు, బట్ పిల్లలకైతే ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కూలింగ్ పరంగా కానీ చిన్నపిల్లలకి అయితే మనకి ఇంత ప్లేస్ అయితే అవసరం లేదు కదా. నేను ఇంకా ఈ ఫ్రంట్ సీట్ అనేది వెనక్కి ఫోల్డ్ చేసుకోలేదు, ఫోల్డ్ చేసుకుంటే ఇంకా టైట్ స్పేస్ అయిపోతుంది అనమాట లాస్ట్ రోలో. బట్ కిడ్స్ వరకు చూసుకుంటే ఓకే, లేదంటే షార్ట్ జర్నీస్ అయితే ఓకే, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇష్యూ అయితే ఏముండదు. అండ్ బ్యాక్ సీట్లో మనకి చూసుకుంటే ఏంటంటే ఇవి కంఫర్ట్ మనకి రిక్లైన్ చేసుకోవడానికి కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎంత కావాలంటే అంత రిక్లైన్ చేసుకోవడానికి ఉంది. అండ్ 3 మెంబర్స్ ఈజీగా ఫిట్ అవుతారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి నా డ్రైవింగ్ పొజిషన్లో ఇదైతే నేను సెట్ చేసుకున్నాను. నేను 5.8 హైట్ అయితే ఉంటాను. అండ్ నేను బ్యాక్ సీట్లో కూర్చుంటే సీట్ కంఫర్ట్ పరంగా అయితే సూపర్ ఉంది, కంఫర్ట్లో అసలు మనకి ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం అయితే లేదు.
ఇక్కడ చూస్తున్నారు కదా, థై సపోర్ట్ కూడా చాలా బాగుంది అండ్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది, యాజ్ వెల్ యాజ్ మనకి నీ రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా రిలాక్స్డ్గా వెళ్ళచ్చు. మనకి పైన స్పేస్ కూడా చాలా ఉంది, అసలు హెడ్ రూమ్ మనకి ఇష్యూయే కాదు అసలు, ఎందుకంటే ఇది హైట్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి హ్యాండిల్స్ అయితే ఉన్నాయి, బోత్ సైడ్స్ మనకి హ్యాండిల్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ సెపరేట్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి, రీడింగ్ లైట్స్ అనేది ఇటు సైడ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ అటు సైడ్ కూడా మనకి సెపరేట్ లైట్ అయితే ఉంది. ఇంట్లో మనకి మెయిన్గా సేఫ్టీ విషయానికి వస్తే ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే టోటల్గా 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట దీంట్లో టోటల్ క్యాబిన్లోకి వచ్చేటప్పటికి. ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఏసీ బ్లోయర్స్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ మనకి సి పోర్ట్ అయితే ఒకటి పవర్ సాకెట్ ఇవ్వడం జరిగింది అండ్ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడైతే ఒకటి ఉంది. అండ్ ఈ మధ్యలో మనకి మేజర్గా హంప్ కూడా ఏం లేదు కాబట్టి మధ్యలో కూర్చున్న వాళ్ళకి కూడా ప్యాసింజర్కి ఇష్యూ ఏమి ఉండదు. అండ్ ఈ ఫ్రంట్ సీట్స్ అనేది మనకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవాలనుకుంటే ఇలా లాగి మనం ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అనే కాదు, మధ్య అనే కాదు, బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే వస్తాయి. బ్యాక్ సీట్లో చూసుకున్నా సరే విత్ 2 కప్ హోల్డర్స్ మనకి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే మధ్యలో వచ్చింది. అంటే 2 ప్యాసింజర్స్ వెళ్ళేటప్పుడు మనకి హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ దీంట్లోనే మీకు ఇందాక చెప్పాను కదా, నేను 6 సీటర్ వేరియంట్, అంటే ఈ మధ్యలోకి వచ్చేటప్పటికి మనకి 2 కెప్టెన్ సీట్లు అయితే వస్తాయి, అది కూడా మీరు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు పర్చేస్ చేసేటప్పుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రైవర్ పక్క సైడ్ కో పాసింజర్ సీట్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. ఈ విడ్త్ అనేది అయితే చాలా ఎక్కువ వస్తుంది, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఈవెన్ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళైనా సరే, డ్రైవింగ్ అనే కాదు పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా అట్మోస్ట్ కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి. ఇక్కడ హోల్స్ చూస్తున్నారు కదా, వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి, బట్ బ్యాక్ సైడ్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే రావు. దీంట్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇక్కడ వస్తుంది. సో దీంట్లో పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది, దీన్నే మహీంద్రాలో స్కై రూఫ్ అంటారు. అండ్ నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకున్నా లేదంటే ఇన్ఫర్టైన్మెంట్ చూసుకున్నా మొత్తం ఏంటంటే 25 సెంటీమీటర్ అయితే వస్తుంది. ఇటు సైడ్ చూసుకున్నా ఈవెన్ ఇటు సైడ్ చూసుకున్నా సరే మనకి సేమ్ సైజ్ అయితే ఉంటుంది. అండ్ టోటల్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి తెలిసినవే. అండ్ దీని నుంచే మనం కావాలనుకుంటే దీంట్లో మోడ్స్ అనేవి అయితే ఉంటాయి అనమాట. మన స్పీడ్ని బట్టి మనకి జిప్ జాప్ జూమ్ అని చెప్పి 3 మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మనం కస్టమ్ మోడ్ కూడా మనం కావాలనుకుంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డ్రైవ్ మోడ్ అనేది, ఈ డ్రైవ్ మోడ్ మనం క్లిక్ చేసి మనం అదైతే సెట్ చేసుకోవచ్చు. జిప్ జాప్ జూమ్ అని చెప్పి చూసారా, కస్టమ్ మోడ్ అని అయితే ఉంది. దాన్ని బట్టి మనకి పవర్ అవుట్పుట్ అనేది మారుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి స్టీరింగ్ దగ్గర స్మూత్నెస్ కానీ హార్డ్నెస్ కానీ అయితే వస్తుందంటే మనకి స్పీడ్లో వెళ్ళేటప్పుడు కొంచెం హై స్పీడ్ అది కొట్టేటప్పుడు ఏంటంటే మనకి స్టీరింగ్ అనేది మరీ ఓవర్ స్మూత్ అయితే ఉండకూడదు. మనకి స్లోలో వెళ్ళేటప్పుడు అంటే సిటీ ట్రాఫిక్లో అది మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి స్టీరింగ్ అనేది టోటల్ స్మూత్ అయితే ఉండాలి. సో దానికి సంబంధించి మన మోడ్స్ అయితే ఇవి కూడా ఈవెన్ ఇక్కడ టచ్ స్క్రీన్ దగ్గర నుంచి మనం అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, జూమ్ మోడ్ యాక్టివేటెడ్ అనేది వచ్చింది. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అయితే ఈ టైప్లో ఉంది. ఏసీ వెంట్స్ చుట్టూరా కూడా మనకి క్రోమ్ డీటెయిలింగ్ అయితే దీంతో పాటు ఇచ్చారు. అండ్ ఇదంతా మనకి లెదర్ డీటెయిలింగ్ అయితే దీంతో పాటు ఉంది. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ చూసుకుంటే ఈ టైప్లో ఉన్నాయి. అండ్ ఈ పైన చూసుకుంటే మనకంతా హార్డ్ ఫైబర్ టెక్స్చర్ అయితే వస్తుంది. మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ వస్తాయి. దీంట్లో మనకి డ్యూయల్ జోన్ ఏసీ అయితే వస్తుంది. అంటే డ్రైవర్ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళకి సెపరేట్గా కావాలనుకుంటే అటు సైడ్ ఏసీ మొత్తం అంతా కూడా సెపరేట్గా పెట్టుకోవచ్చు. అండ్ డ్రైవర్ సైడ్ కావాలనుకుంటే టెంపరేచర్ సెపరేట్గా పెట్టుకోవచ్చు. డ్యూయల్ జోన్ ఏసీ అయితే వస్తుంది. అండ్ దానికి సంబంధించి మోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్ స్పీడ్ సెట్ చేసుకోవడానికి, రేర్లో ఏసీ ఆన్ అండ్ ఆఫ్కి కూడా సెపరేట్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే వస్తుంది. ఏసీ రీసర్క్యులేషన్ మోడ్కి ఆన్ అండ్ ఆఫ్కి అయితే ఉంది. అండ్ టోటల్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్కి అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ కొన్ని మనకి మాన్యువల్గా అయితే స్విచెస్ ఇచ్చారు. సో ఎయిర్ బ్యాగ్ అనేది మనకి పాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మనం అయితే ఆఫ్ చేసుకోవచ్చు. 360 డిగ్రీ వ్యూ అది ఆన్ చేసుకోవడానికి ఒకసారి ఆన్ చేద్దాం. సో ఆన్ చేస్తే మనకి టోటల్ ఈ టైప్లో అయితే కనబడుతుంది. మన కార్ చుట్టూరా అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ మనకైతే కనబడుతుంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. టోటల్ అంతా కూడా డిజిటల్ యూనిట్ వస్తుంది. అండ్ క్రూజ్ కంట్రోల్ ఆఫ్లో ఉందని అయితే చూపిస్తుంది, డిస్టెన్స్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ వస్తుంది. ఇది టోటల్ ఆర్పిఎం మీటర్ విత్ స్పీడోమీటర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టెంపరేచర్ అయితే వస్తుంది, పైన టైం చూపిస్తుంది, డ్రైవ్ ఇన్ఫో చూపిస్తుంది. అండ్ ట్రిప్ ఏ ట్రిప్ బి టోటల్ టైం అవన్నీ చూపిస్తుంది. మనం ఇక్కడ కంట్రోల్స్ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ మొత్తం అన్ని కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మ్యూజిక్ రిలేటెడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కానీ, లేకపోతే కాల్ మాట్లాడడానికి కానీ, లేదంటే వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ కానీ, లేదంటే సౌండ్ అంతా మనం మ్యూట్ చేసుకోవాలన్నా
ఎవ్రీథింగ్ మనమైతే ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వచ్చింది. అండ్ ఇంకా మనం దీంట్లో చూసుకుంటే కనుక నావిగేషన్ అవన్నీ ఫీచర్స్ కూడా మనం దీని నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. డ్రైవర్ అసిస్ట్, డిస్ప్లే లేఅవుట్, అలాగే సెట్టింగ్స్ కానీ, అలర్ట్ హిస్టరీ, డ్రైవ్ ఇన్ఫో, ఫ్యూయల్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో మొత్తం ఇవన్నీ చూసుకోవడానికి అయితే ఉంది. రేంజ్ చూసుకుంటే మనకి 58 కిలోమీటర్ అని అయితే చూపిస్తుంది. టోటల్ మన ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న దాంతో రేంజ్ అయితే ఇంకా చూపిస్తుంది. యావరేజ్ వచ్చేటప్పటికి 5.4 అని అయితే చూపిస్తుంది కదా, బట్ మనం డ్రైవ్ చేసేదాన్ని బట్టి అదైతే మారుతుంది. అండ్ డెఫ్ లెవెల్ అయితే చూపిస్తుంది. దెన్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ మనకి ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో, మనం ఒకవేళ సిగ్నల్ లైట్ అది రైట్కి అది షిఫ్ట్ చేసినా రైట్ సైడ్ మనకైతే చూపిస్తూ ఉంటుంది కెమెరాలో ఎక్కడ వరకు ఉంది ఏంటి అనేది. అలాగే మనం లెఫ్ట్ సైడ్ మనం మూవ్ చేసినా లెఫ్ట్ సైడ్ ఏముంది అనేది చూపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అయితే వస్తుంది కాబట్టి మనకి గేర్ నాబ్ అయితే చూస్తున్నారు కదా. అండ్ దాన్ని ఇక్కడ చూసుకుంటే మనకి పార్కింగ్, రివర్స్, అలాగే న్యూట్రల్కి లేదంటే మాన్యువల్గా మనం షిఫ్ట్ చేసుకోవాలన్నా సరే మనకి పికప్ అది ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ టైప్లో కూడా మనం అయితే పెట్టుకోవచ్చు. అండ్ దెన్ పార్కింగ్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ ఆటో హోల్డ్ కూడా మనకి ఇక్కడైతే బటన్స్. అండ్ దీంట్లో చూసుకుంటే ఒక పవర్ సాకెట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి USB ఛార్జింగ్ పోర్ట్లు అయితే 2 ఇచ్చారు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి మ్యాగ్నెటిక్ ఛార్జర్ అయితే వస్తుంది, మ్యాగ్నెటిక్ ప్యాడ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి వాల్యూమ్ రిలేటెడ్ అనమాట. సో వాల్యూమ్ రిలేటెడ్ మనం హై చేసుకోవడానికి, లో చేసుకోవడానికి, మ్యూజిక్ రిలేటెడ్ కంట్రోల్స్ కానీ లేదంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్కి సంబంధించి మనము ఇక్కడ నుంచి మనమైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఆడ్రినాక్స్ వెర్షన్ అనేది ఇంజిన్ స్టార్ట్ చేస్తేనే మనకైతే ఇక్కడైతే యాక్సెస్ చేయడానికి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మొత్తం ఇవన్నీ కూడా. సో దానికి రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే ఆర్మ్ రెస్ట్ ఉంది, దాంతోపాటే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ దెన్ ఈ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నా సరే గ్లో బాక్స్ అనేది అయితే సైజ్ చాలా పెద్దదైతే ఉంది. అండ్ మనకి స్టీరింగ్ కాలమ్ పక్కన చూసుకుంటే మనకి హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్కి అయితే ఉంది. అండ్ దెన్ ESP ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఆన్ అండ్ ఆఫ్కి ఇక్కడ సెపరేట్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ హెడ్ లైట్ లెవెలర్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దెన్ ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకు తెలిసిందే బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే వస్తుంది. అండ్ డెడ్ పెడల్కి ప్లేస్ అయితే ఉంది. సో చాలా స్పేషియస్గా ఉంటుంది అక్కడ కూడా. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే మనకి ఈ టైప్లో ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం. అండ్ ఈ సీట్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ డోర్లో అయితే ఇచ్చారు. సో ఎలక్ట్రానిక్ మనకి సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికైనా లేదంటే రిక్లైన్ చేసుకోవడానికైనా. సో నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాను, ఇక్కడ చూడండి మీరు. సో ఈ టైప్లో రిక్లైన్ చేసుకోవడానికైనా లేదంటే ఫ్రంట్కి బ్యాక్కి ఒకవేళ మూవ్ చేసుకోవాలన్నా సరే మనం ఇక్కడి నుంచి అయితే మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడైతే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అలాగే మనం కస్టమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనము ఎప్పుడు ఏ డ్రైవింగ్ పొజిషన్లో తిరుగుతున్నామో దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఏంటంటే మనం కరెక్ట్గా లోపలికి వెళ్ళే టైంకి మనకి సీట్ అయితే రెడీగా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి పియానో బ్లాక్ ఫినిష్లో మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి కవర్ వేసి ఉంది, కానీ ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ORVM రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ పవర్ విండోస్ రిలేటెడ్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ పవర్ విండోస్ రిలేటెడ్ లాక్ అయితే ఉంది. అండ్ డోర్ లాక్ అండ్ అన్లాక్ సంబంధించి స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ సిల్వర్ యాక్సెన్స్ తోటి మనకి డోర్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ డోర్స్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈవెన్ రిఫ్లెక్టర్ టైప్లో లైట్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో వెనక నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు మన డోర్ ఓపెన్లో ఉంది అని చెప్పి వాళ్ళకి ఇండికేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఒక రెడ్ లైట్ అయితే ఉంది. ఈవెన్ అటు సైడ్ మనం లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకున్నా సరే అక్కడ కూడా అయితే ఉంది. IRVM అయితే మనకి మాన్యువల్ డిమ్ ఆప్షన్ తోటి వచ్చింది. అండ్ దెన్ మనం రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ చూసుకున్నా మనకి సన్ స్లైడర్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ ఆప్షన్ తోటి అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్స్ వచ్చాయి. అలాగే ఆ లైట్స్కి సంబంధించినవి కానీ SOS బటన్ కానీ. అండ్ దెన్ దీంట్లో మన షేడ్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి ఒక హోల్డర్ అయితే వచ్చింది. దీంట్లో నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే సౌండ్ సిస్టమ్ అనమాట. సోనీ నుంచి అయితే వచ్చింది. దీంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ దీంట్లో 12 స్పీకర్స్ అయితే వస్తాయి. టోటల్గా
కార్లో చూసుకుంటే మనకి 12 స్పీకర్స్ అయితే వస్తాయి విత్ బేస్ కానీ మొత్తం చించి పడేస్తుంది అసలు మ్యూజిక్ అనేది. అలాగే దీంట్లో సౌండ్ సిస్టమ్ అంటే నార్మల్ స్పీకర్స్ అనే కాదు 3D సౌండ్ సిస్టమ్ వస్తుంది దీంట్లో. సో ఇది గైస్ ఓవరాల్గా మహీంద్రా XUV 700 AX7లో లగ్జరీ వేరియంట్ గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్, వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ ఈ XUV 700 వచ్చేటప్పటికి మనకి 19 lakh నుంచి మనకి ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది మనకి టాప్ అండ్ లగ్జరీ అట్ లాస్ట్ వేరియంట్ అనమాట. ఇది టాప్ అండ్లో లాస్ట్ వేరియంట్. ఇది వచ్చేటప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ 33 లక్షలు అయితే ఉంది. అండ్ డీటెయిల్గా మీకు ఇంకా ప్రైస్ ఒకవేళ మీరు ఈఎంఐలో తీసుకోవాలనుకున్నా లేదంటే టెస్ట్ రైడ్ చేసి చూసుకోవాలనుకున్నా ఎవ్రీథింగ్ మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.